అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, బయట అంతా చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. దానికోసం మిర్చి బజ్జీ చేస్తున్నాను. దానికోసం మిర్చి బజ్జీలు అయితే బజ్జీ మిర్చి అయితే తీసుకున్నాను. నాకు ఎన్ని కావాలో అన్ని. శనగపిండి ఎంత కావాలో అంత వేసేసి శనగపిండి అనేది కలుపుకుంటున్నాను. శనగపిండి కొంచెము, వరిపిండి, బియ్యం పిండి కొద్దిగా, ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్లు. క్రిస్పీగా వస్తుంది అన్నమాట బియ్యం పిండి వేయడం వల్ల. ఒక 2-3 స్పూన్లు. కొద్దిగా ఓమా, ఒక చిన్న టీ స్పూన్ ఓమా, టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా కారము, జస్ట్ ఇదంతా కూడా వాటర్ వేసేసి మనము మిక్స్ చేసేసుకోవాలి. వంట సోడా అనేది వేసుకోవాలి, కొద్దిగా చిటికెడు వంట సోడా. ఇదంతా కూడా మంచిగా వేసేసి బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ వేసి కొద్దిగా మనకు బజ్జీ పిండి ఎట్లా కలుపుకుంటారో అట్లా అంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపినాక నేను చూపిస్తాను. పిండి అంతా కూడా ఇట్లా కలిపేసుకున్నాను. ఇట్లా మనకి బజ్జీ పిండికి ఎట్లా కావాలో అట్లా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇది నాననిచ్చేద్దాము. పక్కన ఇంకొక కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ పెట్టేసుకుంటాను. పక్కన ఇంకొక కడాయి పెట్టేసుకొని ఇది ఒక 10 నిమిషాలు అనేది పిండి అనేది నానుతుంది అనమాట. నానితే బజ్జీలు అనేది మంచిగా గొల్లగా వస్తాయి. కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటాను డీప్ ఫ్రైకి. ఆయిల్ వెయిట్ ఎక్కాక చేద్దాం మనం బజ్జీలు. ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను హీట్కి. కొద్దిగా ఒక గుప్పెడు పల్లీలు వేపేస్తున్నాను. మనం మీద మిర్చి బజ్జీకి చల్లుకోవడానికి. మిర్చి బజ్జీ మీద వేసుకొని చల్లుకుంటాం కదా, మనకి బయట తీసుకుంటే అట్లనే ఇస్తారు కదా, ఆనియన్, మిర్చి, కొత్తిమీర అన్నీ మంచిగా చల్లేసి ఇస్తారు కదా, అట్లనే నేను కూడా చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో పల్లీలు అనేది కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేస్తాను. ఒక 2 నిమిషాలు అయితే వేపేసుకొని మనం మిర్చి బజ్జీ అనేది వేసేసుకున్నాం. పల్లీలు అన్నీ వేపేసుకొని తీసేసుకున్నాను మంచిగా క్రంచీగా. ఇప్పుడైతే మిర్చి బజ్జీ అనేది ఒక్కొక్కటి ఇందులో పిండిలో ముంచేసుకొని మిర్చి బజ్జీ అనేది వేసేస్తున్నాను. ఇట్లా పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మిర్చికి అనేది బాగా పడుతుంది మంచిగా. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మరీ హై పెట్టొద్దు. ఇట్లా అన్ని మిర్చిలాగా వేసేసుకోవాలి. బజ్జీలు అన్నీ కూడా ఇట్లానే వేసేసుకోవాలి. బయట వర్షం పడుతుంది, మనకి ఇంట్లోనే ఇట్లా వేడిగా చేసుకుంటే అందరూ ఉన్నప్పుడు మంచిగా తినేయచ్చు బజ్జీలు అనేది, మిర్చి బజ్జీ అనేది. ఇట్లా అన్నీ మంచిగా కూడా వేసేసుకోవాలి మిర్చి బజ్జీ అనేది. నేనైతే ఇత్తనాలు అనేది తీయలేదు, కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది కదా, ఇత్తనాలు అనేది తీయలేదు. కొంచెం కాలాక అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిప్పుకుంటూ ఉండాలి మిర్చి బజ్జీ అనేది. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. మిర్చి బజ్జీలు అన్నీ కూడా వేగిపోయినాయి, మంచిగా అయిపోయింది. మనము మీదే కాల్చుకోవద్దు, స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. మిర్చి బజ్జీలు అన్నీ వేగనిచ్చుకోవాలి. ఒక డిష్ వేసేసాను, ఒక డిష్ వేసి ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే లోపల మిర్చి అనేది ఉడకదు, మీదే నల్లగా కలర్ వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఇట్లనే చేసుకోవాలి. మేము కట్ చేసి కొత్తిమీర, పల్లీలు, ఇంకా ఆనియన్ వేసి గార్నిష్ చేసి మీకు చూపిస్తాను. అన్నీ అయిపోయింది. మంచిగా ఇట్లా స్లిప్ చేసేసుకోవాలి మిర్చి బజ్జీ అనేది. చాలా వేడిగా ఉంది. ఇట్లా స్లిప్ చేసుకోవాలి మిర్చి బజ్జీ అనేది. అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. బయట అమ్మేదానికి ఏ మాత్రం కూడా ఇది కూడా ఉండదు టేస్ట్, ఏ మాత్రం కూడా టేస్ట్ తగ్గదు. మనకి ఇంట్లో ఆయిల్ కూడా అనేది బాగుంటుంది. వాళ్ళైతే ఆయిల్ అదే మరగనిచ్చి అదే ఆయిల్ అనేది పెడతా ఉంటారు. అట్లా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది కూడా కాదు. అన్నీ ఇట్లా మిర్చి బజ్జీ అన్నీ ఇట్లా స్లిప్ చేసుకొని చాలా వేడిగా ఉంది. ఇప్పుడే వేసాను కదా, బయట అనేది వర్షం పడుతుంది. ఇందులో ఇప్పుడు నేను ఏమేమి వేస్తానంటే చూడండి. ఆనియన్ మంచిగా ఫుల్గా ఇట్లా ఆనియన్ అంతా కూడా దీని పొట్టంతా కూడా ఫిల్ చేసేయాలి. తర్వాత మన పొట్టలో పడతాయి ఆ మిర్చీలు అన్నీ కూడా మన పొట్టలో పడతాయి అన్నమాట. ఇట్లా ఆనియన్ అన్నీ కూడా ఇట్లనే మొత్తం అన్ని మిర్చీలు వేసేసుకోవాలి. కాలిపోతున్నాయి అసలు.
ఇంకా మనం వర్షం పడితే ఎలాగో మనం బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే ఇట్లా చేసుకుంటే తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటే బజ్జీ మిర్చి అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆలు ఉంటే ఆలు, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, ఇంకా వామ బజ్జీలు, చాలా రకాలు ఉంటాయి బజ్జీలు అనేది. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను చూడండి. పల్లీలు ఆయిల్లో వేపేసి పెట్టుకున్నాను. పల్లీలు అనేది అన్నీ ఇట్లనే పెట్టుకుంటాను నేను. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను చూడండి. మిర్చి బజ్జీ మీద సన్నగా చాప్ చేసేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా మిర్చి మసాలా ఉంటుంది కదా, మిర్చి మసాలా కూడా చల్లేసేసుకుంటున్నాను. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను, చూపించేస్తాను మీకు నేను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.